విశ్వాసులు విడవబడటం ఏంటి అంటే దేవుని చేత విడవబడినటువంటి వారు. ఇక్కడ పురుషుడు అంటే ఎవరంటే దేవుడు, అసలైనటువంటి పురుషుడు, దేవుని చేత విడవబడినటువంటి వారు. వీరు ఒకప్పుడు విడవబడ్డారట. వీరు ఎంత చెప్పినా మారరులే అని చెప్పేసి దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. కొంతమందినట దుష్ట మనస్సుకు విడిచిపెట్టేస్తాడు. వీరి దుష్ట మనస్సు ఎంత చెప్పినా ఏం కాదు, ఇక మారనే మారదు. ఇశ్రాయేలీయులు అనేటువంటి వారిని 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఒకసారి శ్రమలలో, 400 సంవత్సరాలు దేవుడు వారితో ఏం మాట్లాడకుండా వారిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. కనుక అది భయంకరమైనటువంటిది. దేవుని చేత విడవబడినటువంటి వారముగా మనం ఎవరం కూడా ఉండకూడదు అనేటువంటిది నేను మీకు మనవి చేస్తాను. విడవబడినటువంటి స్త్రీకి ఏమొస్తుందంటే నింద వస్తుంది. అది పోగొట్టుకోలేనటువంటి నింద అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు ఎక్కడ లోకంలో ఉన్నది ఇదంతా కూడా. కానీ అలాంటి వారినట దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే తిరిగి సమకూరుస్తున్నాడు. ఈ లోకంలో పురుషులైనటువంటి వారికి ఇలాంటి జాలి లేదు, ఇలాంటి కనికరము లేదు, ప్రేమ అనేటువంటివి లేదు. ఈ లోకములో పురుషులైనటువంటి వారికి జాలి అనేటువంటిది, కనికరం అనేటువంటిది, ప్రేమ అనేటువంటివి కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు చెప్పింది ప్రేమించమని చెప్పాడు. దేవుని పిల్లరా, నీ సొంత శరీరముల వలె ఏం చేయాలట? నీ భార్యను చూచుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కానీ లోకంలో ఎలా ఉంటున్నారంటే అలా ఎవరు ఉండడం లేదు. ఈ బంధాలు లోకంలో చాలా వీక్గా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని మన అందరం కూడా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అతిక్రమణ అంటే ఏమీ లేదు. పురుషుని మీద స్త్రీకి, స్త్రీ మీద పురుషునికి గౌరవం తగ్గడమే. ఏం చేయబడటం? విడవబడటం. ఇప్పుడు చాలామంది మనస్సులోనే విడిచిపెట్టేస్తున్నారు, కుటుంబాలుగానేమో కలిసి ఉంటున్నారు. ఏదో విడవబడటం మీద కలిసి ఉండటం ఏంటో తెలియదు. ఒక ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళ అభిప్రాయం వేరు, వీరి అభిప్రాయము వేరు, వీరి అవసరాలు వేరు, వారి అవసరాలు వేరు. అలాంటి వారు దేవుని పిల్లరా విడవబడినటువంటి వారుగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది లోక సంబంధమైనటువంటి. ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమైనటువంటిది ఏంటి అంటే ఈ విడవడం వలె కష్టమైనటువంటిది. వీరు అతిక్రమములు చేసి, దేవుడు చేయవద్దన్నటువంటి పనులు చేసి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి కార్యాలు చేసి, దేవుని పిల్లరా దేవుడు మరి అలాంటి కార్యాలు చేసినందుచేత దేవుడు ఏం చేశాడంటే వారిని విడిచిపెట్టినట్లుగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఓసారి ఇశ్రాయేలీలు దేవుని మాట వినకుండా ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడట వారిని విడిచిపెట్టి ఎక్కడున్నాడంటే గుడారములో ఉన్నాడు. ఈ ఈ బ్యాచ్ దగ్గరనే ఉండనిక నా టెంట్ తీసి ఎక్కడేయమన్నారు? నా గుడారాన్ని తీసి ఆ వెలుపల వేయమన్నారు. అంటే దేవుడు వారిని ఏం చేస్తాడు? విడిచిపెట్టేశాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. అయ్యో ఎంత భయంకరమైనటువంటిది మాట. దేవుడు విడిచిపెడితే మనం ఏం కావాలి? దేవుడు తోడుగా కలిగినటువంటి జనులు ధన్యులు కదా. దేవుడు తోడుగా కలిగినటువంటి జనులు ధన్యులు, యెహోవా దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. దావీదు గారినట దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎందుకనంటే ఆయనట తనకి ఇష్టమైనటువంటి కార్యాలు జరిగించేవాడట. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదట. శిలోమ్రావున మీద ఉన్న సమయంలో విడిచిపెట్టాడేమో కానీ అసలు ఆయన జీవితంలో భూమి మీద ఆయన బ్రతికినంత దినాలు ఎవరు విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆయన నాతో కూడా ఉన్నాడని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చారు. తండ్రి అయినటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఎవరితో ఉన్నాడు? యేసు కుమారుడైన. ఎందుకని ఉన్నాడు అంటే నేను ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదును అని గ్రంథంలో. ఇది రెండు భలే కష్టమైనటువంటి విషయం కదా మాట. దేవునికి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎల్లప్పుడూ ఒకరోజు చేయటం కాదు. ఆదివారం భలే భక్తిగా ఉంటాం,
ఆదివారం దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ పాటలు పాడతాము చక్కగా. తెల్ల బట్టలేసుకుంటాము, దేవాలయంలోకి వస్తాము, కానుకలు ఇస్తాము. ఇవన్నీ చేస్తాం కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మనం సమీపంగా ఉంటాం. ఇవన్నీ బాగానే ఉంటాయి. దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు అని అనుకుంటాం. కానీ రేపు సోమవారం నుంచి ఏమైందమ్మా? సాయంత్రం నుంచి ఏమవుతుంది? మన ఇష్టం నెరవేర్చుకునేటువంటి వారంగా ఉన్నాం. మనము ఆ మాట బైబిల్ గ్రంథంలో చూద్దాం చూడండి. అది చేయడం ఎంత కష్టమో. ఆయన యేసుప్రభు మనకులాగే వచ్చాడు. మనలాగా చాలా పేదవాడు కూడా ఆయన. చాలా పేదవాడు ఆయన. దేవుని పిల్లరా, గొప్పవాడుగా ఆయన రాలేదు. ఆయనని ఎవరు లెక్క చేయడం లేదు. ఆయన గొప్పవాడైతే అందరూ ఆయనకి లెక్క చేసేవాళ్ళే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పేదవాడు కనుక మరి ఆయన మరి ఎవరు లెక్క చేయడం లేదు. మా యోహాను గారి సువార్త 8వ అధ్యాయం, యోహాను గారి సువార్త 8వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. యోహాను గారి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? ఎందుకు విడిచిపెట్టలేదు? ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టలేదు? ఎందుకు మనల్ని దేవుడు విడిచిపెడుతున్నాడు? ఈ విడిచిపెట్టబడినటువంటి దానం వలె మనం ఉన్నామా అనేటువంటిది ఈ దినము మనము జ్ఞాపకం చేసుకోవాలని